హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఏపీలో అంటే భారత రాజ్యాంగం పక్కకు పోయి ప్రజాస్వామ్య విలువలన్నీ పక్కకు పోయి రెడ్ బుక్ రాజ్యాంగం ఎట్లా రాజ్యం వెళ్తా ఉందో చూస్తూనే ఉన్నారు కదా. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ లిక్కర్ స్కామ్ అనమాట. ఏడాది కాదు నెలకు 50-60 కోట్ల రూపాయల రూపంలో ఒక బిగ్ వికెట్కు బిగ్ బాస్కు ముడుపులు వీళ్ళు చేరవేసిర్రు అని చెప్పి ఈ కేసు కదా. అంటే మొత్తం 60 నెలలు ఒక ప్రభుత్వ కాలం తీసుకుంటే 50 కోట్ల రూపాయల అంచనాతో తీసుకున్నా కూడా 3,000 కోట్ల స్కామ్ ఇది వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం. కానీ అంతకుముందు కూటమి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లాంటి ఆరోపణలు చేశారో తెలుసా? తాడేపల్లి ప్యాలెస్లో ఒక 950,000 అవేంటి మనీ కౌంటింగ్ మెషిన్స్ పెట్టి ఇక రోజు లెక్కించి మద్యం స్కామ్లో 1,00,000 కోట్ల అవినీతి చేసిరని చెప్పి అంత ఎత్తున ప్రచారం చేశారు కదా. తీరా చూస్తే వీళ్ళే చెప్పబట్టి ఎంత 3,250 కోట్లని. ఇప్పుడు ఆ కేసు కూడా సాక్ష్యాలు సరైన ఆధారాలు లేవని చెప్పి సిట్ అధికారులు చేతులు ఎత్తేసిన చందం ఇప్పుడు వెలుగులోకి వచ్చిందనమాట. లిక్కర్ స్కామ్లో అసలు విలన్ ఎవరు? ఇప్పటిదాకా తేలింది పాత్రధారులే. తెర వెనుక ముఖ్య సూత్రధారి ఎవరు? సొమ్ము పొందిన ఆ లబ్ధిదారు ఎవరో? ముడుపుల సొమ్ము ఏమైంది? ఆ దిశగా సిట్ అధికారుల విచారణ. ఏపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో సిట్ ఇప్పటికే పెద్ద తలకాయలను అరెస్ట్ చేసింది. వారిలో నాటి సీఎం జగన్ ముఖ్య కార్యదర్శి ధనుంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ ఉన్నారు. ఈ కేసులో పెద్దలు ఇంకా ఎవరెవరు ఉన్నారు? తర్వాత వంతు ఎవరిది? తదుపరి ఏం జరుగుతున్నది? మద్యం స్కామ్లో ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. అరెస్ట్ చేసిన వారిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. కానీ అసలు సూత్రధారి ఎవరన్నది వారు నోరు విప్పలేదు. ఎవ్వరు కూడా జగన్ పేరు చెప్పలేదంట. ఎందుకు చెప్పారని చెప్పి మరి ఇంకా 3rd డిగ్రీ ఇవన్నీ చేసి ఏమన్నా ప్రయోగిస్తారో చూడాలి. కస్టడీలో నోరు విప్పని నిందితులు, ఆధునిక టెక్నాలజీ సాయంతో దర్యాప్తు, నిందితుల ఆస్తులు లావాదేవీలపై ఆరా, కొలిక్కి రావడానికి మరికొంత సమయం. ఇక్కడ ధనుంజయ రెడ్డి వివాదాస్పద క్యారెక్టర్ సంగతి పక్కన పెడితే ఓఎస్డిగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి అయితే చాలా వివాదరహితుడు అని చెప్పి సోషల్ మీడియాలో వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున డిస్కస్ జరుగుతుంది. అంటే ఇట్లాంటి వ్యక్తినే జగన్ను అరెస్ట్ చేసేందుకు, జగన్ పేరు చెప్పించేందుకు, నెక్స్ట్ ఆయనను అరెస్ట్ చేసేందుకు ఇట్లాంటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి అంటే జీవిత చరమాంకంలో, ఎందుకంటే ఏజ్ కూడా మీద పడింది కదా, ఇట్లాంటి ఆయనను హింసిస్తున్నారా అని చెప్పి ఆయన గురించి కొంత సానుభూతి వచనాలు చెప్తా ఉన్నారన్నమాట. ఎందుకంటే తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిన ఎవరినైనా కూడా అంటే ఏదైనా పని కావచ్చు, లేదంటే ఏదైనా సాయం గురించి వెళ్తే ముందు ఇమ్మీడియట్గా సాయం చేయండి ఫస్ట్, అంటే ఆ మనిషి బతకాలి కదా అన్న మానవతా కోణంలో వ్యవహరించే తత్వం ఎవరిది? మన కృష్ణమోహన్ రెడ్డి. అట్లాంటి వ్యక్తిని కూడా ఈ కేసులో ఇరికిచ్చి ఇక జగన్మోహన్ రెడ్డిని ఫైనల్గా అదుపులోకి తీసుకోవాలన్న ప్రయత్నం ఏదైతే ఉందో చాలామందిని ఏమంటారు నిరుత్సాహాన్ని కాదు కానీ ఇంకా ఇంత దారుణంగా ఈ కూటమి సర్కారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాస్తున్నారా అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందన్నమాట. అంటే ఈ లెక్కన ఇప్పుడు మొత్తం సిట్టు ఏమీ తేల్చలేదు. వాస్తవానికి నిందితులు ఎవరు కూడా సదరు సూత్రధారి ఎవరన్న పేరు ఎక్కడ రాయలేదు, తమ కన్ఫెషన్ లెటర్లో సంతకాలు చేయలేదు. ఇవన్నీ సుప్రీంకోర్టు దృష్టిలో కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు రీసెంట్గా చాలా తీవ్రంగానే సిట్ అధికారులను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆక్షేపిస్తూ వ్యక్తుల పలుకుబడికి, వాళ్ళ ప్రైవసీకి విలువనివ్వరా, అరెస్ట్ పేరుతో జైల్లో బంధిస్తే వాళ్ళ మిగతా జీవితం ఏం కావాలని చెప్పి చాలా తీవ్రంగానే ఆక్షేపించిన సంగతి తెలిసింది కదా. కానీ ఏవి మన సోయికి రావు, మన దృష్టికి రావు. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. వాస్తవంగా సుప్రీంకోర్టులో జరుగుతున్న ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే మద్యం కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అక్రమం అని దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇక అక్కడ ఏం తెలుస్తుంది అన్నది మిగతా అంటే వీళ్ళ భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది అనమాట. విచారణ జరిపిన జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మహాదేవన్ ధర్మాసనం ఏపీ హైకోర్టులో రెగ్యులర్ బెయిల్కు దరఖాస్తు చేసుకోవాలని ఆదేశం. అరెస్టు సమయంలో సహేతుక కారణాలు చూపలేదని వాదనలు, ఆర్టికల్ 22ను ఉల్లంఘించారని వాదనలు, అరెస్టు సమయంలో చేర్చిన సెక్షన్లకు అదనంగా రిమాండ్ రిపోర్టులో ఇతర సెక్షన్లు చేర్చడం అక్రమం అని సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించిందట. ఆ తర్వాత అవినీతి నిరోధక చట్టం సెక్షన్లను చేర్చాలని వాదనలు, తెలంగాణలో అరెస్ట్ చేసి ఏపీకి తీసుకెళ్లడం అక్రమం అని పిటిషన్. సో ఇది రాజ్ కసిరెడ్డికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వేషన్. ఇంకా మరి అక్కడ నుంచి ఏం ఆదేశాలు వస్తుంది, దాని తర్వాత హైకోర్టు ఎట్లా వ్యవహరిస్తారు అనేది తదుపరి విచారణ. అయితే ఇక్కడ మొత్తం క్లియర్గా అయితే కనపడతా ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే ఏపీలో రాజ్యం వెళ్తుంది. సిట్ అంటే ఎస్ఐటి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదు. అది చంద్రబాబు గారు ఆడుతున్న చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ టీమ్గా ముద్ర వేసుకున్నారు అనమాట. సో మరి ఇంకా ఈ మొత్తం కొండందవి ఎలుకని ఏమంటారు పట్టే వ్యవహారమా? దీనికి ఇంత పెద్ద ఎత్తున డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అవసరమా? ఇక చేయాలనుకుంటే ఏముంది లేదు, జగన్ కూడా ఎత్తుకెళ్ళి జైల్లో పెట్టచ్చు, అది వేరే విషయం. కానీ మరి ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక ఈ కూటమి పాలకులే ఆలోచించాలి. ఇప్పటికే వల్లభనేని వంశీ అరెస్టు, నందిగాం సురేష్ అరెస్టు, నెక్స్ట్ కొడాలి నాని అరెస్టు, ఇట్లాగా
గత ప్రభుత్వంలో అంటే పెద్దలుగా వ్యవహరించిన కీలక నేతలుగా వ్యవహరించిన అందరినీ తీసుకెళ్లి బొక్కలు నొక్కుతా ఉన్నారు. ఇప్పటికి ఇంచుమించు 3000 మందిని అక్రమ ఇల్లీగల్ డిటెన్షన్స్ పేరుతో జైళ్ళలో ఉంచింది ఈ సర్కారు. ఒకవేళ రేపు ప్రభుత్వం మారితే ఇంకా ఈ నిర్బంధం ఒకవేళ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి సర్కారు 2.0 కనుక చూపిస్తే ఇక వీళ్ళకందరి పరిస్థితి ఏందనేది ఇక ఊహకు అందట్లేదని చెప్పి డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఏం నడవదు కదా. ఇంకా మనం ఇచ్చిన సూపర్ 6 హామీలు ఇప్పటికే జనంలో ఎట్లాంటి చర్చకు దారితీసిన చూస్తూనే ఉన్నాం. ఇంకా ఈ బొగడ ప్రభుత్వానికి వీళ్ళు ఇచ్చిన హామీలకు ఇంకా ఈ మాత్రం దానికి ప్రభుత్వాన్ని నడిపించే వ్యవహారంగా జగన్కి తెలియదా అన్న చర్చ ఇప్పుడు జనంలోనే నడుస్తున్న నేపథ్యంలో ఇంకా శాశ్వతంగా అయితే ఉండడు కదా. చంద్రబాబు గారేమో నిత్య యవ్వనుడు, నిత్య అనుభవజ్ఞుడు, ఇట్లయితే ఏమి ఉండదు కదా. ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ఓటు వస్తుంది. ఓటు వచ్చినప్పుడు ఇంకా ఈవీఎంలు పనిచేస్తాయి, ఇంకా రకరకాల వ్యవస్థలు పనిచేస్తాయి, జనం కసి తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. సో నెక్స్ట్ 2.0 వస్తే ఏంది పరిస్థితి? ఇంకా ఇప్పుడు ఎట్లయితే ఈ ఇల్లీగల్ డిటెన్షన్ చేస్తూ ఉన్నారో జగన్ కూడా అట్లనే దిగితే ఇంకా నెక్స్ట్ ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ఇట్లా వ్యవహరిస్తున్న పోలీస్ అధికారుల పరిస్థితి ఏంది అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉందన్నమాట. చూద్దాం మరి ఏమవుతుంది అన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.